హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. ఎప్పటి నుంచో నాకు కామెంట్స్లో మటన్ బిర్యానీ కావాలి అని అడుగుతున్నారండి. సారీ అండి లేట్ అయినందుకు. ఒకళ్ళైతే హాఫ్ కేజీ బిర్యానీ చేసి చూపించండి అని కామెంట్ పెట్టారు. ఇది ఒక హాఫ్ కేజీ బిర్యానీ చేశానండి. మీరు చూసి చక్కగా వండుకోండి. చాలా బాగుంది టేస్ట్ అనేది. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఒక హాఫ్ కేజీ మటన్ అండి. ఇది ఆనియన్ ఒకటి, టొమాటో ఒకటి, కొరియండర్ లీవ్స్ కొన్ని, మింట్ లీవ్స్ అంటే పుదీనా కొంచెం, గ్రీన్ చిల్లీస్ 2 తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. లెమన్ వచ్చేసి ఒక హాఫ్ వేస్తే చాలండి. ఎందుకంటే మటన్కి ఎక్కువ కారం పట్టదు, మసాలా కూడా పట్టదండి. అందుకనేసి సింపుల్గా చేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది బాస్మతి రైసు ఒక అరగంట ముందే నేను కడిగేసి పెట్టేశానండి. ఇప్పుడు మటన్ని శుభ్రంగా కడిగేసి పెట్టుకుందామండి. హాఫ్ కేజీ మటను కొంచెం ఎక్కువే ఉందిలేండి, ఒక 100 గ్రామ్స్. దీనిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కావాలి అంటే మనం తర్వాతైనా వేసుకోవచ్చు. రెడ్ చిల్లీ పౌడర్ అండి, ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీరు ఎక్కువ స్పైసీ తినే వాళ్ళైతే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేస్తున్నానండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఈ గరం మసాలా పౌడర్ అంటే దీనిలో లవంగ, చెక్క, యాలుక్కాయ 3 ఉంటాయండి. ముస్లిం స్టైల్ బిర్యానీ అంటే ఇదే ఉంటుందండి. ఇంకా నేను ఏమీ యాడ్ చేయలేదు. కావాలంటే పొడి మసాలాలు యాడ్ చేసుకుందాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ అంటే ఒక పెద్ద సాంబార్ వేసుకునే గరిటె ఉంటుంది కదా, దాంతో వేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ చాలు, సరిపోతుంది. ఇప్పుడు వీటిని అంతా చక్కగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు పిల్లలు హోటల్ స్టైల్లో చేయమని అడుగుతున్నారు అనేసి నేను బిర్యానీ దినుసులు అనేవి వేస్తున్నానండి. ఈ 3 అయితే చాలండి ఇంగ్రీడియంట్స్, ఇంకా ఏం అక్కర్లేదు. ఏంటంటే పిల్లలు కొంచెం బయట ఉన్నట్టుగా కావాలి అంటున్నారు అని నేను కొంచెం బిర్యానీ దినుసులు అనేవి యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఒక హాఫ్ గ్లాసు పెరుగండి, చిన్న గ్లాసు మనం టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా, దాంతో ఒక హాఫ్ గ్లాస్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీనిలో ఒక పావు టేబుల్ స్పూన్ అంతా షాజీరా వేస్తున్నాను అండి. కొంచెం అంటే కొంచెమే యాడ్ చేస్తున్నాను. ఒకసారి దీన్ని కూడా కలిపేసుకుందాము. ఇలా కలిపేసి మీరు వెంటనే అయినా చేసేసుకోవచ్చండి. ఈ మటను కొంచెం లేతగానే ఉంది, అందుకనేసి నేను ఒక కుక్కర్లో వేసేస్తున్నానండి, తొందరగా పని అయిపోవాలనేసి. అంటే జాబ్కి వెళ్ళే వాళ్ళకి కుదరదు కదా హడావుడిగా చేయాలంటే, అందుకనేసి సింపుల్గా ఈజీ మెథడ్లో చూపిస్తున్నానండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటాని దీనిలో యాడ్ చేసేసుకుందాము. కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంతా పుదీనా యాడ్ చేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ అంతా కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకుందాము. టైం ఉంది అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ పక్కన పెట్టుకోండి. లేదు అనుకుంటే అక్కర్లేదు, డైరెక్ట్ కుక్కర్లో వేసి వండేసుకోవచ్చు. పచ్చిమిర్చి ఒక 2 యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని దానిలో 3/4 గ్లాసు సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నానండి. తర్వాత వచ్చేసి నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. నెయ్యి మీ ఆప్షనల్ అండి, కావాలంటే ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. హాఫ్ కేజీ బిర్యానీకి చిన్న గ్లాస్ ఆయిల్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాము. జీడిపప్పు, బాదం పప్పు జీడిపప్పు కంటే బిర్యానీలో బాదం పప్పు టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకే నేను ఇష్టంగా వేసుకుంటాను. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, బాగుంటుంది. దీన్ని అంతా చక్కగా మనము ఫ్రై చేసేసుకుందాము. ఉల్లిపాయల్ని చక్కగా సన్నగా తరిగి పెట్టుకోవాలండి, బారుగా నిలువుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకోండి ఉల్లిపాయల్ని. ఈలోగా మనము ఈ డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసేసుకుందాము. కొంచెం ఎర్రగా ఉంటే బాగుంటుందని ఎర్రగానే తీస్తున్నానండి. నిదానంగా ఫ్రై చేసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని. నెయ్యి వేసాను కదా, నొరుగు వచ్చేసి కనిపించట్లేదండి.
చక్కగా ఫ్రై చేసేసి తీసేసుకోండి ఒక బౌల్లోకి. ఎంతో సింపుల్గా తొందరగా అయిపోతుందండి కుక్కర్లో. లేదంటే మీరు గిన్నెలో వండుకుంటాను అంటే గిన్నెలో అయినా వండుకోండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసేసుకుందామండి. ఒక్క ఉల్లిపాయ అయితే చాలండి, ఎందుకంటే మటన్కి ఎక్కువ పట్టవు ఏది కూడా. అది కాక 1/2 కేజీయే కదా, ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేశానండి. దీన్ని చక్కగా ఎర్రగా ఫ్రై చేసుకుందాము. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరింత మందికి నా వీడియో అనేది షేర్ అవుతుంది. ఇలా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆనియన్ని ఫ్రై చేసుకోండి. ఏది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చూడడం వల్ల మీకు అంతా క్లియర్గా తెలుస్తుంది. స్కిప్ చేసి చూడడం వల్ల మీకు వీడియో క్లారిటీ అనేది ఉండదు. మధ్య మధ్యలో ఏం వేస్తున్నాను అనేది కూడా మీకు తెలియదు. చక్కగా చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్ పింక్ కలర్లో మారింది. ఇంకొంచెం కలర్ మారాలండి. బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకుందాం మనము. ఇప్పుడు అయిపోవచ్చిందండి, మ్యాక్సిమం తీసేసుకుంటున్నాము. ఒక ప్లేట్లో అంతా చక్కగా తీసేసి దూరంగా పరిచేసేయండి. ఒకే చోట ఉంటే మళ్ళీ అది వేడెక్కువైపోయి కలర్ చేంజ్ అయిపోతుంది. ఇలా తీసేసిన తర్వాత మనం దీనిలో ఉన్న ఆయిల్ ఒక 1/2 గ్లాస్ అంతా తీసేసుకుందాము. కొంచెం ఉన్నా కానీ ఉల్లిపాయలు ఏం కాదండి, మరీ క్లీన్గా తీయాలి అని ఏం అక్కర్లేదు. ఇలా చేసేయండి, కొంచెం వెడంగా పెట్టేస్తే అప్పుడు మనకి ఉల్లిపాయ కలర్ అనేది ఇంకా చేంజ్ అవ్వదు. ఇప్పుడు ఈ ఆయిల్ని ఒక సగం గ్లాస్ అంతా తీసేసుకుందాము. మనం తర్వాత యూజ్ చేసుకుందాం దీన్ని. ఇప్పుడు ఉన్న దీనిలో మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసేసుకుందాము. వేసేసి కొంచెం గిన్నె కడిగేసి ఆ వాటర్ కూడా దీనిలో పోసేసుకుందాము. ముక్క మునిగేంత వరకు వాటర్ పోయాలి. నేను కొంచెమే వేసాను. ఒక 1/2 గ్లాస్ అంతా వేసేయండి, పెద్ద గ్లాస్తో సరిపోతుంది. ఇలా వేసేసానండి వాటర్ అనేది కడిగేసి గిన్నె. ఇంకొంచెం వేసుకుందామండి. 1/2 గ్లాస్ అని చెప్పాను కదా, అంత 1/2 గ్లాస్ వాటర్ వేసేసుకోండి. వేసేసి ఇప్పుడు దీనిలో మనము జాపత్రి ఒక ఫ్లవర్ వేసుకుందాము, స్టార్ ఫ్లవర్ ఒకటి వేసుకుందాము, తర్వాత వచ్చేసి 2 మరాఠీ మొగ్గలు వేసుకుందాము. ఒక చిన్న ముక్క వచ్చేసి దాల్చిన చెక్క ముక్క వేసానండి, అది మీకు కనిపించలేదు. 4 వచ్చేసి లవంగాలు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ అండి, అంటే ఇది పచ్చికారం వేస్తున్నానండి. కొంచెం టేస్ట్ బాగుంటుంది, కొంచెం ఘాటుగా. అందుకనేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా పచ్చికారం కూడా యాడ్ చేస్తున్నాను. వేసి ఇప్పుడు మనం ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు మగ్గించుకుందాం. మటన్ లేతగా ఉంది, అందుకని 2 విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఒక 1/2 లెమన్ వచ్చేసి ఈ ఉల్లిపాయల్లో పిండేసుకుందామండి. నేను ముందుగానే కొంచెం ఉల్లిపాయలని ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్ని తీసి పక్కన పెట్టుకున్నాను ఒక బౌల్లో. ఈ 1/2 లెమన్ మొత్తం దీనిలో వేసేసుకున్నాను. ఇదిగోండి, ఇవేనండి, చూడండి. గార్నిష్ కోసం పక్కన పెట్టాను. పైన గార్నిష్ కోసం వేసుకుందాం అనేసి కొంచెం అంతా సాల్ట్ వేయాలండి. అంటే మనం నిమ్మకాయ పిండాం కదా, ఇప్పుడు ఇది పుల్లగా ఉప్పుగా బాగుంటుందండి. ఆనియన్స్ ఇలా ఉట్టిగా తిన్నా కానీ చాలా బాగుంటుంది.
ఒక హాఫ్ గ్లాస్ నెయ్యి ఇందాక నేను తీసి పెట్టుకున్నానండి కుక్కర్లో నుంచి, అంటే ఆనియన్స్ ఫ్రై చేశాను కదా అది. ఇప్పుడు మనం ఒక పక్క కుక్కర్ని పెట్టేసాం కదా, మరో పక్క వాటర్ పెట్టేసుకుందామండి. వాటర్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఒక 2 బిర్యానీ ఆకులు వేస్తున్నాను. తర్వాత చిన్న జాపత్రి ఒకటి వేసానండి, జాపత్రి ఫ్లవర్ వేసాను. ఇప్పుడు వచ్చేసి ఒక 2 మరాఠీ మొగ్గలు, 1 ఇంచు దాల్చిన చెక్క ముక్క, ఒక 2 లవంగాలు, 1 యాలక్కాయ వేసేసి చక్కగా ఈ వాటర్ని బాయిల్ చేసుకుందాము. ఇప్పుడు దీనిలోనే కొంచెం పుదీనా, తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాము. ఈ వాటర్ అంతా చక్కగా బాయిల్ చేసుకుందామండి. దీనిలోనే 1/2 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాము. కావాలంటే మీరు దీనిలో కొంచెం నిమ్మకాయ పిండుకోవచ్చండి, నేను వేయట్లేదులేండి. కొంచెం 1/4 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. 1/4 టేబుల్ స్పూన్ వచ్చేసి షాజీరా యాడ్ చేసుకుందాము. అంటే వాటర్ కొంచెం మరుగుతున్నాయి కదా, స్మెల్ పోయిద్ది అనేసి మూత పెట్టేశాను. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ వేసుకుందామండి. అంటే అన్నం పొడి పొడిగా రావాలి అంటే వేసుకుంటే బాగుంటుంది. చక్కగా మెతుకు అంటుకోకుండా నీట్గా వస్తుందండి. ఒకసారి అంతా కలిసేలాగా కలిపేసి ఒకసారి ఉప్పు చూసుకోండి. ఉప్పు కొంచెం ఈ వాటర్ అనేది ఉప్పుగా ఉండాలి. బియ్యం వేసాక కూడా చూసుకోండి, లేదంటే సరిపోలేదండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా ఉప్పు యాడ్ చేశాను మళ్ళీ నేను. ఇప్పుడు ఎసరు మరిగిపోతుందండి, చూద్దాము ఒకసారి. మరిగిపోతున్నాయండి ఎసరు అనేది. దీనిలో మనము బాస్మతి రైస్ వేసుకుందామండి. ఇందాక నానబెట్టుకున్నాం కదా, ఆ బాస్మతి రైస్ని యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మగ్గనిచ్చేసుకుందాం ఫ్రెండ్స్. ఈలోగా కుక్కర్ విజిల్స్ 2 అయిపోయినాయండి, చల్లారిపోయింది కుక్కరు. నేను ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసి దీనిలో ఇందాక నేను ఫ్రైడ్ ఆనియన్ పెట్టుకున్నాను కదా, నిమ్మకాయ కలిపేసి, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది ఈ కూరలో వేసి కలిపేస్తున్నాను. ఒకసారి మళ్ళీ కూరలో కూడా ఉప్పు అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ రైస్ అనేది ఉడుకుతుంది, చూసుకోవాలి. ఒక 80% కుక్ అయ్యేటట్టు చూసుకోండి. కొంచెం తుంపినప్పుడు గట్టిగా ఉన్నట్టు చూసుకోండి. బాగా పలుకులుగా కావాలి అనుకుంటే, అంటే మనం గ్రేవీని బట్టి చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ గ్రేవీ ఉన్నప్పుడు అన్నాన్ని బాగా పలుకులుగా వంపుకోవాలి. తక్కువ గ్రేవీ ఉన్నప్పుడు కొంచెం అన్నాన్ని కుక్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు అన్నాన్ని స్ట్రెయిన్ చేస్తానండి నేను. ముందుగా మనము ఏ బౌల్లో అయితే వండుకుంటామో ఆ బౌల్లో ముందుగా కొంచెం మటన్ గ్రేవీని వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత ఇందాక నేను గ్లాస్లో ఆయిల్ తీసి పెట్టుకున్నాను కదా, దాన్ని కూడా కొంచెం వేసుకుందాము. మొత్తం అయితే వేయలేదు, తర్వాత వేద్దాం పైనుంచి. ఇప్పుడు ఒక లేయర్ అనేది రైస్ని యాడ్ చేస్తున్నానండి. రైస్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి చక్కగా దాన్ని ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు దానిపైనుంచి ముక్కల్ని వేసుకోవాలి. ఒక లేయర్ వేస్తున్నానండి ముక్కలు అనేవి, తర్వాత ఇంకొక లేయర్ వేస్తాను. చక్కగా ఇలా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందామండి. ఒక లేయరు ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకుందాము. వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసుకుందాము. ఇంకొంచెం ఉందండి గిన్నెలో నాకు రైసు. ఇంకా మిగిలిన ఆ గ్రేవీ కూర అనేది మొత్తం దీని మీద వేసేసుకోండి. కొంచెం గిన్నె ఫ్రీగా ఉండేటట్టు చూసుకోండి. అంటే ఇది వెడల్పు కాబట్టి సరిపోయింది. అదే కొంచెం ఇరుకిరుగ్గా ఉందనుకోండి, అన్నం అనేది పొడి పొడిలాడుతూ రాదు. ఇది ఫ్రీగా ఉంది, ఇంకొంచెం ఫ్రీగా పెట్టినా కూడా బాగుండేది. సరే నేను వేస్తాను కదా అనేసి చేస్తున్నాను, సరిపోతుంది దీనిలో.
ఇప్పుడు పైనుంచి ఆ మిగిలిన అన్నాన్ని కూడా వేసేసుకుందామండి. వేసుకున్న తర్వాత మళ్ళీ గార్నిష్ చేసుకుందామండి. అన్నం అంతా ఈక్వల్గా చేసేసుకోవాలి ఒకసారి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని ఉన్నాయండి, వేసేసుకుందాము. తర్వాత వచ్చేసి పుదీనా, మళ్ళీ కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాము. ఇంకొంచెం ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది, అది కూడా పైనుంచి వేసేసుకుందాం చక్కగా. ఒక చిన్న గ్లాస్తోని ఇప్పుడు వేసుకున్న గ్లాస్లోనే ఒక హాఫ్ గ్లాస్ అంతా మిల్క్ వేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను నేను. ఆ హాఫ్ గ్లాస్ మిల్క్లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశానండి నేను. యాడ్ చేసి మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ వేసుకోండి. ఒక హాఫ్ గ్లాస్ మిల్క్ చక్కగా పైనుంచి ఇలా వేసేసుకోవాలండి ఫుడ్ కలర్ కలిపేసి. ఒక 3 టేబుల్ స్పూన్ అంతా ఫైనల్గా నెయ్యి వేసుకుందామండి. చాలా అంటే చాలా బాగుంటుంది నెయ్యి ఫ్లేవర్ అనేది. ఇప్పుడు ఇలా వేసుకుంటే వేసేసి ఒక 2 మినిట్స్ అంతా మీడియంలో పెట్టండి, అంటే సెగ తగలాలి కదా. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేయండి. పెట్టేసి ఒక 15 మినిట్స్ తర్వాత చూద్దామండి. ఇప్పుడు రైస్ని నిదానంగా కలపండి. ఎక్కువగా కలిపేస్తే రైస్ అనేది విరిగిపోతుందండి. స్లోగా కలపండి ఇలాగా పైన చక్కగా. అంతేనండి, చక్కగా ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అన్నం మొత్తం కలిసేలాగా ఒకసారి నిదానంగా కలిపేసుకోవాలి. మొత్తం రైస్ అంతా కలిసిపోయిందండి. ఇంకా తర్వాత కలిపే పని లేదు ఇక. అంతేనండి, ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు ఒక 15 మినిట్స్లో మటన్ దమ్ బిర్యానీ. ఇలాగా చిన్నగా హోల్స్ పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మనకి కింద మాడుకోకుండా ఉంటుంది. స్టీమ్ అనేది పైకి వచ్చి చక్కగా రైస్ అంతా ఫ్లేవర్ అనేది పడుతుందండి ఇలా చేసుకోవడం వల్ల. ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు వేసుకుంటున్నానండి. ముందుగానే వేసుకోవచ్చు కావాలి అనుకుంటే, లేదంటే ఈ స్టేజ్లోనే వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ బిర్యానీ దమ్ ఫ్లేవర్ అనేది బాగా పడుతుందండి జీడిపప్పు, బాదం పప్పుకి. ఒక 10 మినిట్స్ తర్వాత రెడీ అయిపోయిందండి మీ మటన్ బిర్యానీ. అంతేనండి, ఎంతో సింపుల్గా చేసేసుకోవచ్చు. దీని కాంబినేషన్ వచ్చేసి కట్టా రెసిపీ అండి. అది కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను, కావాలి అనుకుంటే నా వీడియోస్లో వెళ్ళి కట్టా రెసిపీ చూడండి. లేదంటే పెరుగు చట్నీ అయినా చేసుకోవచ్చు. పొడి పొడిలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే మటన్ దమ్ బిర్యానీ రెడీ అండి మీకోసం. నాకు మటన్ బిర్యానీ కావాలి అని కామెంట్ పెట్టిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మీరు కామెంట్ చేస్తూ ఉండండి. నేను మీకు మంచి మంచి రెసిపీస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను, ఎలాంటి కావాలన్నా కానీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.